వెల్కమ్ టు ఓటెన్ టీవీ. విశాఖ జిల్లా కిడ్నీ బాధితుడికి పునర్జన్మనిచ్చిన వాసుపల్లి. కృతజ్ఞతలు తెలిపిన బాధిత దంపతులు దక్షిణ నియోజకవర్గానికి చెందిన ఓ కిడ్నీ బాధితుడికి మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సహకారాలు అందజేసి పునర్జన్మను అందించారు. అశీలంమెట్ట కార్యాలయంలో మంగళవారం ఉదయం దంపతులిద్దరూ వాసుపల్లి గణేష్ కుమార్ను కలిసి స్వీట్స్, పుష్పగుచ్చం అందజేసి షాల్వా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా బాధితుడి భార్య షర్మిల మాట్లాడుతూ 29వ వార్డు ఆంటోనీ నగర్ కలకత్తా వీధికి చెందిన పోతున చంద్రశేఖర్, షర్మిల దంపతులు ఇద్దరు ఆడపిల్లలతో సంతోషంగా ఉండేవారన్నారు. కాగా తన భర్త 2 కిడ్నీలు పాడైపోవడంతో చనిపోయే స్థితికి వచ్చారని, 3 ఏళ్లుగా పిల్లలను బంధువులకు అప్పజెప్పి తన భర్తను బతికించుకోవడానికి ఎంతో మంది కాళ్లు పట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వార్డు అధ్యక్షుడు పీతల వాసు సహకారంతో తమ దేవుడు వాసుపల్లి గణేష్ కుమార్ను కలిశారన్నారు. వెంటనే కేజీహెచ్లో కిడ్నీ మార్పిడి కోసం జరిగే మెడికల్ బోర్డుతో మాట్లాడి ఎమ్మెల్యేగా వాసుపల్లి ఇచ్చిన లేఖతో తన భర్త తిరిగి పునర్జన్మను అందుకున్నాడని షర్మిల ఆనందం వ్యక్తం చేశారు. వాసుపల్లి గణేష్ కుమార్ అందించిన సహాయ సహకారాలకు కాళ్లు కడిగి నీళ్లు జల్లుకోవాలని బాధితురాలు భావోద్వేగానికి లోనైంది. ఆరోగ్యం కుదుటపడిన తన భర్తతో కలిసి వాసుపల్లిని కలవడం ఎంతో ఆనందం కలిగించిందని వెల్లడించారు. అలాగే తన పిల్లలు తన వద్దకు చేరుకున్నారని, ప్రస్తుతం కుటుంబంతో ఆనందంగా గడపడానికి వాసుపల్లి గణేష్ కుమార్ కారణమని షర్మిల తెలియజేసింది. ఈ కార్యక్రమంలో 29వ వార్డు వైసీపీ అధ్యక్షుడు పీతల వాసు, కళింగ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ సనపల భరత్, 33వ వార్డు అధ్యక్షుడు ముత్తా బత్తుల రమేష్, మహేష్, సాగర్ తదితరులు పాల్గొన్నారు. కేవలం మీ వల్లే వచ్చింది. ఈరోజు మేము బతికి బట్ట కట్టి నా పిల్లల్ని నేను తెచ్చుకున్నంటే మీరే కాదు. ఇంతకు ముందే రావాల్సింది, కాకపోతే కొంచెం కాంప్లికేషన్స్ రావడం వల్ల లేట్ అయింది. మూడు సంవత్సరాల తర్వాత నా పిల్లల్ని నేను తెచ్చుకున్నాను. అది మీ వల్లే సార్. మీరు లేకుంటే మాకు లైఫ్ లేదు, మీ వల్లే మాకు లైఫ్ వచ్చింది. ఎలా మర్చిపోవాలి సార్? కాళ్ళు కడిగి నీళ్లు చల్లుకోవాలి. నేను ఇప్పుడు స్కూల్లో టీచర్గా జాబ్లో జాయిన్ అయ్యాను సార్, శ్రీకృష్ణ విద్యామందిరం. అంటే కొంచెం రావడం లేట్, కొత్తగా చేరాను, సెలవు ఇవ్వలేదు వాళ్ళు.